గత 10 ఏళ్ల కాలంలో విద్యమానంతో ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీద తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎన్నెన్నో దశాబ్దాల నుంచి నెరవేరాల్సిన కోరికలంటే వ్యక్తిగతమైనవి కావు, సామాజిక సంబంధమైనవి, సాహిత్య సంబంధమైనవి, సంస్కృతి సంబంధమైనవి, ఇలాంటివి కొన్ని నెరవేరుతాయని ఆశపడ్డాం. అయితే గత 10 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ముఖ్యంగా కల్చరల్ పాలసీ అనేది ఒక విధానాన్ని, సాంస్కృతిక విధానాన్ని ప్రకటించలేదు. కల్చరల్ పాలసీని ప్రకటించలేదు. ఆ కల్చరల్ పాలసీని కనుక ప్రకటించి ఉన్నట్లయితే, దాని ప్రకారం కార్యాచరణ ఉండి ఉన్నట్లయితే చాలా అంశాలు, చాలా ఆకాంక్షలు నెరవేరి. అందులో ఈ కల్చరల్ పాలసీలో ఉండాల్సిన అంశాలు భాష ఒకటి, సాహిత్యం ఒకటి, సినిమాలు ఒకటి, చిత్రలేఖనం, సంగీతం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గత జన వైభవం, ఇవన్నీ అంశాలు కూడా కల్చరల్ పాలసీలో భాగంగా ఉండాలి. అయితే తెలంగాణ భాష గురించి ఒక విధానం ఉంటుంది, నిర్ణయం తీసుకుంటుంది. అంటే భాషకు చాలా చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. బౌద్ధం, జైనం భాషను ఆధారం చేసుకుని వైదిక మతాన్ని తిరస్కరించి పాలీ భాష ఆధారంగా జనంలోకి విస్తృతంగా వెళ్ళి బౌద్ధ జైన మతాన్ని ప్రచారం చేశారు. అదేవిధంగా ఉత్తర భారతదేశ ఆధిక్యతను తిరస్కరిస్తూ దక్షిణ భారతదేశంలో భాషల ఆధారంగానే ఇక్కడ, అంటే తెలంగాణలో కానీ, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడు కానీ, కేరళలో కానీ అక్కడ స్వతంత్ర రాజ్యాలు ఏర్పడింది. అంటే ఆ భాషల ఆధారంగా, ఆ భాషల్లో ఒక రాజ్యాలు ఏర్పడింది. అదేవిధంగా ఆ వైదిక మత ప్రాబల్యాన్ని తిరస్కరించడానికి వీరశైవం తెలుగు భాషని, కన్నడ భాషని వాయిద్యంగా చేసుకొని వీరశైవాన్ని సృష్టి కాకుండా ఆ భాష ఆధారంగా రాజ్యాలను నెలకొల్పారు. అట్లా చరిత్రలో భాషకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆర్య నాగరికత విస్తరించడానికి సంస్కృత భాషని వాయిద్యంగా చేసుకున్నారు. అదేవిధంగా తమిళనాడులో ఆనాడు అశోకుడి దగ్గర నుంచి మొఘళ్ళ దాకా కూడా ఏ ఉత్తర భారత ఆధిక్యత నెలకొనకుండా ఉండడానికి, అంటే అశోకుడి నుంచి మొఘళ్ళ దాకా ఏ ఉత్తర రాజ్యం కూడా తమిళనాడు మొత్తాన్ని వశం చేసుకోవడం సాధ్యం కాదు. దానికి కారణం తమిళ ప్రజలు తమ ద్రావిడ సంస్కృతి పట్ల, ద్రావిడ భాష అయినటువంటి తమిళ భాష పట్ల ఉండేటటువంటి మిక్కుటమైనటువంటి అభిమానం. ఆ భాష కారణంగానే తమిళనాడు ఒక స్వతంత్రమైనటువంటి అస్తిత్వంగా నిలబడగలదు. స్వాతంత్రానంతరం కూడా ఏ ఉత్తర భారత పార్టీ ఇంతవరకు అక్కడ ఆధిక్యత సంపాదించకపోవడానికి కారణం అక్కడి ప్రజల యొక్క తమిళ భాష ఆరాధన, ద్రావిడ సంస్కృతి ఆరాధన. కాబట్టి అంత కీలకమైనటువంటి భాష పట్ల తెలంగాణ ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించింది. ఎంతోమంది ఉద్యమకారులు, పాఠ్యపుస్తకాలు, పత్రికలు, సినిమాలు, మీడియాలు తెలంగాణ భాష పట్టం కట్టాలని కోరుకున్నాం. కానీ అది సాధ్యం కాదు. ఆ కారణంగానే తెలంగాణ పాఠ్యపుస్తకాలు తెలంగాణ భాష చోటు చేసుకోలేదు. అదే కారణంగా తెలంగాణ సాహిత్యానికి కూడా పూర్తిగా తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, స్కూళ్ళలో, కళాశాలలో తెలంగాణ సాహిత్యాన్ని మాత్రమే సిలబస్గా పెట్టాలనుకున్నాం. కానీ అది కూడా చేయకుండా చాలా చోట్ల 60% లేదా 50% ఉమ్మడి సాహిత్యాన్ని, కొన్ని చోట్ల 40% ఉమ్మడి సాహిత్యాన్ని పాఠ్యపుస్తకంలో పెట్టింది. కానీ అదే సందర్భంలో తెలంగాణ పాఠ్యాంశాలను అక్కడి ప్రభుత్వం తీసివేసింది. అయినా కూడా ఇక్కడ పూర్తి తెలంగాణ పాఠ్యాంశాలను చేర్చకుండా అక్కడి పాఠ్యాంశాలను 40%, 50%, 80% పెట్టడం సరైనటువంటి కాదు.
అందువల్ల అనేక మంది తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు పాఠ్యాంశాల్లో చేశారు. అదేవిధంగా మన ప్రభుత్వానికి ఈ భాష సాహిత్య విషయంలో అనేక పుస్తకాలు వెలుగులోకి రావచ్చు. కానీ కొన్ని పుస్తకాలు సాహిత్యకారి ద్వారా, కొన్ని పుస్తకాలు మా తెలంగాణ ప్రచురణ ద్వారా అవి ప్రచురణకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నా తెలంగాణ రాష్ట్రపతి తెలంగాణ చరిత్ర మొట్టమొదటి చరిత్ర ఇంతవరకు ఆ తెలంగాణ చరిత్ర రాసిన తర్వాత తెలంగాణ కింద గత వైభవ చరిత్ర ఉందనే విషయం తెలంగాణ వాళ్లకు అవగతమే. తెలంగాణ వాళ్ళ ద్వారా ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఏర్పడింది. అట్లాంటి ఆ తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకంగా పెడతానని హామీ ఇచ్చి కేసీఆర్ గారు ఆ హామీని నెరవేర్చారు. ఇట్లా అనేక అంశాలు అమల్లోకి రాకుండా. అదేవిధంగా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి చలనచిత్ర పాలసీ తీసుకురావాలని ప్రజలు కోరుకుంటారు. అట్లా తీసుకొచ్చినట్లయితే అంటే దానంతటా అదే కొంత సినిమాల్లో తెలంగాణ భాష, తెలంగాణ నటులు, తెలంగాణ దర్శకులు కొంత స్థానం సంపాదించినట్టుగా ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కూడా చాలా ఆ నిష్పత్తిలో తెలంగాణ నుంచి సినిమాల్లో ప్రారంభించిన లేకుండా పోయి. కాబట్టి తెలంగాణకు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పాలసీని తీసుకువచ్చినట్లయితే పరిస్థితి మరో రకంగా ఉంది. అది కూడా నెరవేరింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి గత వైభవ చిహ్నాలైనటువంటి అనేక పురావస్తు అంశాలు, ఆ పురావస్తు అంశాన్ని పునరుద్ధరించడం కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించడం జరిగింది. అది కూడా ఇప్పుడైనా సమగ్రంగా జరగాలని. అట్లాగే తెలంగాణ సంగీతానికి సంబంధించి, చిత్రలేఖనానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ అంటుంది ఏది లేకుండా పోయింది. అలా ఉన్నట్లయితే ప్రత్యేకమైన పాలసీ ఉన్నట్లయితే తెలంగాణ నుంచి అనేకమైన చిత్రకారులు వెలుగులోకి తీసుకురావాలి. గతంలో వచ్చినటువంటి చిత్రకారులను కూడా వెలుగులోకి తీసుకురావడం సాధ్యం లేదు. అంటే ఆర్టెడ్ తెలంగాణ ఒక గొప్ప పుస్తకం వేసింది. అంతకంటే కూడా ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా నెరవేరుతుంది. ఇట్లా తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ప్రజలు, మేధావులు, విద్యావంతులు, తెలంగాణ కళాకారులు ఎన్నో నెరవేరినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టాలి అంటే తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వెలుగులోకి రావాలి. వీటన్నింటికి సంబంధించినటువంటి కల్చరల్ పాలసీని ఇప్పటి ప్రభుత్వం తీసుకురావాలి.